మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, లైట్నింగ్, స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా అయ్యి మన స్కిన్ మీద ఉన్న యాక్ని, పింపుల్, డార్క్ స్పాట్ అండ్ పిగ్మెంటేషన్ ని కూడా చాలా చక్కగా తగ్గించే పవర్ఫుల్ అండ్ మ్యాజిక్ సోప్స్ అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో అనేది చాలా మంది అడిగారు, అందుకే చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా సోప్ వీడియోస్ అయితే ఉన్నాయి. అది చాలా మంది రైస్ సోప్ అయితే చాలా మంది అడుగుతున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో రైస్ సోప్ అనేది ఉందండి. అది కూడా 9.2 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయింది. అదొకటే అని కాదు, ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. డెఫినెట్ గా చూడాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. ఇందులో ఎలాంటి కెమికల్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేయడం లేదు, మనం నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఈ సోప్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. పదండి ఈ సోప్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఎన్ని రోజు స్టోర్ చేయాలి అనేది కూడా వీడియోలో షేర్ చేస్తాను. అంతకన్నా ముందు వెల్కమ్ టు భారతీ రాజేష్ బ్లాగ్. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి వీడియోకి వెళ్దాం. ఈ సోప్ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక కప్పులో రైస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ రైస్ అయితే తీసుకున్నాను. దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది వీడియోలో చెప్తాను. ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు రైస్ వల్ల ఏంటి బెనిఫిట్స్, ఎలా యూజ్ అవుతుంది అనేది వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఇంకా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది. అలాగే మరొక బౌల్లో మినప్పప్పు తీసుకున్నాను. రైస్ అండ్ మినప్పప్పు అనేది నేను సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. ఇది కూడా 4 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. ఈ రెండు కూడా మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుని లైట్ గా వాష్ చేసేసుకోండి. ఎందుకంటే దీని మీద ఉన్న దుమ్ము, ధూళి, డస్ట్ అనేది పోవడానికి ఒకసారి వాటర్ వేసుకొని లైట్ గా వాష్ చేసుకోండి. ఆ తర్వాత మరికొన్ని వాటర్ అనేది ఇందులోనే యాడ్ చేసేసుకొని సోక్ చేసుకోవాలి. ఒక 2 to 3 అవర్స్ మీరు ఇలా ఉంచేయండి. ఆ తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి రైస్ అండ్ మినప్పప్పులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. రైస్ లో మెయిన్లీ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మన స్కిన్ లైట్నింగ్, బ్రైట్నింగ్ అండ్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది. మన డల్ స్కిన్ ని కూడా చాలా మంచిగా గ్లోయింగ్ గా చేస్తుంది. స్కిన్ మీద ఉన్న సన్ ట్యాన్ ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ టోన్ ని పెంచుతుంది. స్కిన్ మీద ఎలాంటి డెడ్ లేయర్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. స్కిన్ అనేది హెల్దీగా ఉంచి స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్ అండ్ స్కిన్ అనేది న్యాచురల్ గానే స్కిన్ కలర్ చేంజ్ అవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఈ రైస్ అనేది. ఇక్కడ మనం ఓన్లీ రైస్ మాత్రమే కాదు, రైస్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. రైస్ వాటర్ వల్ల కూడా చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది మనం రైస్ వాటర్ అనేది ఒక టోనర్ లా అయితే యూజ్ చేయొచ్చు. అలా రైస్ టోనర్ అనేది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది కొద్ది రోజులని స్కిన్ గ్లోయింగ్ గా ఉంటుంది. స్కిన్ లో మీరే చేంజెస్ అనేది చూస్తారు. స్కిన్ కలర్ చేంజ్ అవ్వాలి, న్యాచురల్ గానీ మన స్కిన్ అనేది బ్రైట్నింగ్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్ గా ఓన్లీ ఈ సోపే కాదు, మీరు ఈజీగా రైస్ ప్యాక్ కానీ, రైస్ వాటర్తో యూజ్ చేయడం అయినా, రైస్ మాస్క్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు అండి. ఈ విధంగా సోప్ విధంగా అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే రైస్ వల్ల అన్ని మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒకసారి గూగుల్లో వెళ్ళి చెక్ చేసేయండి. ఇంకా ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీకే అందులో తెలుస్తుంది. అలాగే మినప్పప్పు కూడా మన స్కిన్ కి న్యాచురల్ బ్లీచింగ్ లాగా అయితే యూజ్ అవుతుంది. అలా మనకి న్యాచురల్ బ్లీచింగ్ లా యూజ్ అవ్వడం వల్ల మన స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది. స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. స్కిన్ మీద ఎలాంటి యాక్ని, పింపుల్, డార్క్ స్పాట్ ఇది కూడా మన స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్ అండ్ స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది. డెఫినెట్ గా యూజ్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా యూజ్ చేయండి. లేదు మనకి మినప్పప్పు యూజ్ చేయడానికి ఇష్టం లేదు అనుకుంటే మీరు ఈజీగా రైస్ మాత్రమే యూజ్ చేయొచ్చు. ఇది కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు పదండి, ఆల్రెడీ మినప్పప్పు అండ్ రైస్ నానబెట్టేస్తాం కదా, చూసేద్దాం పదండి. చూస్తున్నారా ఎంత చక్కగా మనకి రైస్ అండ్ మినప్పప్పు అనేది చాలా చక్కగా నానిపోయాయి, అంటే చాలా చక్కగా సోక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది స్ట్రైన్ చేసేసుకోవాలి. అంటే దీనిలో ఉన్న వాటర్ అనేది పారేయకుండా మనము యూజ్ చేసుకుందాము. ఇది మనము రైస్ లో ఉన్న వాటర్ అనేది మనం ఈజీగా హెయిర్ కినా అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఫేస్ కినా అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక మంచి నైట్ క్రీమ్ అయినా చేసుకోవచ్చు. క్రీమ్ ఎలా చేయాలి అనేది నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నేను రైస్ లో ఉన్న వాటర్ అనేది తీసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను, ఎందుకంటే క్రీమ్ అనేది షేర్ చేస్తాను మీతో షార్ట్ వీడియోలో. ఇప్పుడు మనకి ఏం చక్కగా రైస్ అండ్ మినప్పప్పు అనేది నానిపోయాయి కదండి. ఇప్పుడు ఇవి డ్రై చేసుకుందాము. ఒక కాటన్ క్లాత్ తీసేసుకుని లైట్ గా మనం వాటర్ అనేది ఏమీ లేకుండా మినప్పప్పు అనేది ఆ డ్రై క్లాత్ మీద అయితే వేసేసుకోండి. అదే విధంగా రైస్ కూడా వేసేసుకోండి. ఒక గంట లేదా ఒక 2 గంటలు మీరు అలా వదిలేయండి.
మీకు చాలా చక్కగా డ్రై అయిపోతాయి. లైట్ గా డ్రై అయిపోతే సరిపోతుంది, మరీ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ మీద అయితే వేస్తున్నాను. డ్రై అయ్యాక మీకు చూపిస్తున్నాను, చూస్తున్నారా? ఇప్పుడు చక్కగా మనకి రైస్ అండ్ మినప్పప్పు అనేది డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది మనము మిక్సీ అయితే వేసుకున్నాము. మిక్సీ వేసుకుని పౌడర్ అయితే చేసుకోవాలి, ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారా, నేను ఆల్రెడీ మిక్సీ వేసుకుని స్ట్రైన్ చేసేసుకున్నాను. చూస్తున్నారు, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, చాలా చక్కగా పౌడర్ అయితే అయిపోయింది. ఈ విధంగా స్మూత్ గా సాఫ్ట్ గా అనిపించాలి మనకి పట్టుకుంది. ఏ మాత్రం ఎక్కడ బరకగా లేకుండా మనకి స్మూత్ అండ్ సాఫ్ట్ గా పౌడర్ అయితే అయిపోవాలి. ఈ విధంగా పౌడర్ అయితే చేసేసుకున్నాక ఇది మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకున్నాక అలోవెరా అండ్ పొటాటో అయితే మీకు చూపిస్తున్నాను. ఇది కూడా మన స్కిన్ కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయి. అదే విధంగా ఇక్కడ మనము ముందుగా పొటాటో అనేది పీల్ చేసేసుకోవాలి. మనం ఈ విధంగా పొటాటో అనేది పీల్ చేసుకున్నాక అలోవెరా కూడా పై లేయర్ అనేది అలోవెరా మీద ఉన్న గ్రీన్ పై లేయర్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి. మనకి ఓన్లీ అలోవెరా పల్ప్ మాత్రమే తీసుకోవాలి. చూస్తున్నారా, మీకు ఇక్కడ అలోవెరా మీద ఉన్న లేయర్ అనేది రిమూవ్ చేసేసుకొని ఓన్లీ పల్ప్ మాత్రమే చూపిస్తున్నాను. అంటే అలోవెరాలో ఉన్న జెల్ మాత్రమే చూపిస్తున్నాను. ఈ విధంగా తీసుకున్నాక మనం ఆల్రెడీ పీల్ చేసుకున్న పొటాటో అనేది కట్ చేసేసుకొని అదే విధంగా అలోవెరా కూడా కట్ చేసుకొని మిక్స్ అయితే వేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లా అయితే చేసుకోవాలి. అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇందులో అలోవెరా యూజ్ చేసాము. అదే విధంగా మనకి న్యాచురల్ గానే పొటాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిక్సీ వేసుకొని చూపిస్తాను. పొటాటో అండ్ అలోవెరా వల్ల ఏంటి బెనిఫిట్స్, ఏంటి యూజ్, ఇది యూజ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఈ పొటాటోలో విటమిన్ సి అండ్ జింక్ ఎక్కువగా ఉండడం వల్ల కొలాజన్ అండ్ స్కిన్ ఇలాస్టిసిటీ హెల్దీగా ఉంచుతుంది. దీని వల్ల మన స్కిన్ మీద ఉన్న ఫైన్ లైన్ అండ్ రింకిల్స్ ని కూడా చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. పిగ్మెంటేషన్, మెయిన్లీ పిగ్మెంటేషన్ ని కంట్రోల్ చేయడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే ఇందులో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండడం వల్ల మన స్కిన్ మీద ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ చేయడానికి చాలా అంటే చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇప్పుడిప్పుడే పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది, చాలా హైపర్ పిగ్మెంటేషన్ ఉంది, స్కిన్ మీద ఎక్కువగా డార్క్నెస్ వస్తుంది అనుకుంటే డెఫినెట్ గా మీరు పొటాటో జ్యూస్ అనేది యూజ్ చేయండి. లేదు అనుకుంటే పొటాటో పేస్ట్ లా అయినా చేసుకొని యూజ్ చేయొచ్చు, లేదా పొటాటో ఫేస్ మాస్క్ యూజ్ చేయొచ్చు, పొటాటో ఫేస్ ప్యాక్ యూజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఈ విధంగా పొటాటో సోప్ అయినా చేసుకొని యూజ్ చేయొచ్చు. డెఫినెట్ గా పొటాటో స్కిప్ చేయకండి, యూజ్ చేయండి. మాకు పిగ్మెంటేషన్ లేదు కానీ పొటాటో యూజ్ చేయకూడదు అంటే డెఫినెట్ గా యూజ్ చేయండి. ఎందుకంటే మీ డల్ స్కిన్ ని తగ్గింది, మీ స్కిన్ టోన్ ని చేంజ్ చేసింది, స్కిన్ అది హెల్దీగా ఉంటుంది. డెఫినెట్ గా యూజ్ చేయండి. అదే విధంగా అలోవెరా కూడా ఎవరైనా యూజ్ చేయొచ్చు. అలోవెరా వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది ఆల్రెడీ మన ఛానల్ ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే నేను ప్రతి దాంట్లో అలోవెరా వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది కూడా మీతో షేర్ చేస్తూనే ఉంటున్నాను. అయినా మరొకసారి మీతో షేర్ చేస్తాను. అలోవెరా అనేది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ లైట్నింగ్, బ్రైట్నింగ్ అండ్ స్కిన్ గ్లోనే చేస్తుంది. స్కిన్ అనేది టైట్ గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ మీద ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. స్కిన్ అనేది న్యాచురల్ గానే హెల్తీగా చేస్తుంది. మనకి ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, అదే విధంగా సెన్సిటివ్ స్కిన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అలోవెరా అనేది. కానీ ఒకసారి మీకు అలోవెరా పడదు, మనకి సూట్ కాదు అనుకుంటే డెఫినెట్ గా ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత యూజ్ చేయండి. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏదైనా కానివ్వండి, ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, ఆ తర్వాత యూజ్ చేయండి. అలా యూజ్ చేయడం వల్ల మీకు ఎలాంటి ర్యాషెస్ కానీ, ఎలాంటి ఇచ్చింగ్ కానీ, రెడ్నెస్ కానీ రాకుండా ఉంటే మీరు తప్పకుండా ఇవన్నీ కూడా యూజ్ చేయండి. అలోవెరా ఓన్లీ మన స్కిన్ కి కాదు, హెయిర్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ మధ్య చాలా మంది ఇంటర్నల్ గా కూడా తీసుకుంటున్నారు, అది కూడా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తున్నాయి. పదండి, ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్నాం కదా పేస్ట్ అనేది, అది చూపిస్తాను. చూస్తున్నారా, ఇక్కడ నేను మిక్సీ వేసుకుని ఒక ఫైన్ పేస్ట్ లా అయితే చేసుకున్నాను. ఇప్పుడు స్ట్రైన్ చేస్తున్నాను. స్ట్రైన్ చేసుకోవడం వల్ల మనకి ఓన్లీ జ్యూస్ మాత్రమే సపరేట్ అవుతుంది. మనకి కావాల్సింది కూడా ఓన్లీ జ్యూసే తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, అలోవెరా అండ్ పొటాటో జ్యూస్ అనేది సపరేట్ చేస్తున్నాను. ఇలా సపరేట్ చేసుకున్నాక ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాము. ఈ జ్యూస్ అనేది ఇప్పుడు ఈ సోప్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తున్నాను. అదేంటి సోప్ బేస్. సోప్ బేస్ అనేది చాలా మంది అడుగుతున్నారు, ఎక్కడ తీసుకుంటున్నావు అక్క, ఎంత తీసుకుంటున్నావు, ఎంత ప్రైస్ అని చాలా మంది అడుగుతున్నారు. మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సోప్ బేస్ లింక్ అనేది ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వీడియో కూడా తీసాను, సోప్ బేస్ వీడియో అనేది.
చూడకపోతే కనుక డెఫినెట్ గా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. చూసారా ఇక్కడ నేను గ్లీజరిన్ సోప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు గ్లీజరిన్ సోప్ వద్దు అనుకుంటే మీరు ఈజీగా గోట్ మిల్క్ సోప్ అయినా యూజ్ చేయొచ్చు. మనకి గ్లీజరిన్ సోప్ అవైలబుల్ గా లేదు, అదే విధంగా గోట్ మిల్క్ సోప్ బేస్ కూడా దొరకలేదు అనుకుంటే మీరు ఈజీగా బయట మార్కెట్ లో చిన్న షాప్ అయినా దొరుకుతుంది, పియర్ సోప్ అయినా యూజ్ చేయొచ్చు. చాలా మంది అడుగుతున్నారు, అక్క మేము సంతూర్ సోప్ యూజ్ చేయొచ్చా, లేదా శాండల్ సోప్ యూజ్ చేయొచ్చా, మైసూర్ శాండల్ సోప్ యూజ్ చేయొచ్చా, ఇంకా చాలా రకాల సోప్స్ అయితే అడుగుతున్నారు. మీరు ఏ సోప్ యూజ్ చేసినా కూడా మీరు అందులో గ్లీజరిన్ సోప్ అయితే యూజ్ చేయాలి. సంతూర్ సోప్ యూజ్ చేయడం వల్ల మనకి సంతూర్ సోప్ అనేది మెల్ట్ కాదండి. అందుకే నేను చాలా వాటిల్లో ఓన్లీ గ్లీజరిన్ ఎక్కువ ఉన్న సోప్ అనేది ఏదైనా మీకు నచ్చిన సోప్ అనేది యూజ్ చేయండి, కానీ గ్లీజరిన్ సోప్ అయితే యూజ్ చేయండి. ఇప్పుడు సోప్ బేస్ తీసుకున్నాను కదండి, సోప్ బేస్ చిన్న చిన్న పీసెస్ కి అయితే కట్ చేసుకోవాలి. కానీ మీరు తీసుకున్న సోప్ బేస్ అనేది మీరు తీసుకున్న లిక్విడ్ కన్నా కొంచెం ఎక్కువనే ఉండాలి. లేదు అనుకుంటే మీకు సోప్ అనేది గట్టిగా రాదు, మెత్తగా వచ్చేస్తుంది. చాలా మంది నన్ను అక్క సోప్ చాలా మెత్తగా వచ్చేస్తుంది అంటున్నారు. మీరు సోప్ బేస్ చాలా తక్కువ తీసుకోవడం వల్ల మీకు సోప్ అనేది చాలా మెత్తగా వస్తుంది. అందుకే కొంచెం మీరు లిక్విడ్ తీసుకునే దానికన్నా కొంచెం సోప్ బేస్ అనేది ఎక్కువనే తీసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ గా సోప్ బేస్ అనేది కట్ చేసేసుకున్నాను కదండి. ఒక చిన్న కడాయిలో అయితే వేసుకుని డబల్ బాయిలర్ మెథడ్ లో అయితే మనం ఇది మెల్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి మెల్ట్ అవుతుంది. మీరు డైరెక్ట్ గా గ్యాస్ మీద అయితే ఇది పెట్టకూడదు, మీరు డబల్ బాయిలర్ మెథడ్ లో మాత్రమే ఇది మెల్ట్ చేసుకోవాలి. చూస్తున్నారా, దీనికోసం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసుకుని దానిలో ఒక చిన్న స్టాండ్ అయితే పెట్టేసుకుని, నేను ఇక్కడ తీసుకున్నాను కదా ఒక చిన్న కడాయిలో సోప్ బేస్ అయితే వేసుకుని ఆ కడాయి పెట్టేసుకుని మీరు లైట్ గా మెల్ట్ అయితే చేసుకోవాలి. జస్ట్ ఒక 2 minutes లో మెల్ట్ అయిపోతుంది, చాలా ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. చూస్తున్నారా ఇక్కడ మీకు ఎంత చక్కగా మనకి మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మినప్పప్పు అండ్ రైస్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న సోప్ బేస్ ఎంతైతే తీసుకుంటారో దాన్ని బట్టి మీరు కొంచెం ఎక్కువ తక్కువ అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 teaspoon పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అదే విధంగా జ్యూస్ మనం ఆల్రెడీ అలోవెరా అండ్ పొటాటో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా 4 tablespoon అయితే యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకున్న సోప్ బేస్ బట్టి మీరు ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ వేసుకున్న పౌడర్ అండ్ జ్యూస్ అనేది మిక్స్ అయ్యేటట్టుగా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకున్నాక ఆ తర్వాత ఇందులోని 2 విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేస్తున్నాను. ఇది కూడా మన స్కిన్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది, స్కిన్ అనేది హెల్దీగా ఉంచుతుంది, మాయిశ్చరైజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, స్కిన్ అనేది బ్రైట్నింగ్ లైట్నింగ్ చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. మీరు నార్మల్ గానే విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఫేస్ కైనా స్కిన్ కైనా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు, ఇందులో నేను 2 విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకొని మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మీరు కావాలి అనుకుంటే ఫ్రేగ్రెన్స్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ యూజ్ చేయలేదు, మర్చిపోయాను. మీరు డెఫినెట్ గా యూజ్ చేయాలి అనుకుంటే యూజ్ చేయండి. చూస్తున్నారా, ఈ విధంగా మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకున్నాక మన ఇక్కడ నేను సిల్కన్ మౌల్ ఉంది కాబట్టి నేను సిల్కన్ మౌల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలా మంది బౌల్లో వేసుకోవచ్చా, ప్లాస్టిక్ బౌల్లో వేసుకోవచ్చా, స్టీల్ బౌల్లో వేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు ఎందులోనే వేసుకోవచ్చు అండి, చాలా చక్కగా మీకు ఈజీగా వచ్చేస్తుంది సోప్ అనేది. నా దగ్గర సిలికాన్ మౌల్ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ మెల్ట్ చేసుకున్న సోప్ అనేది ఇందులోనే లిక్విడ్ అనేది ఇందులో వేసేస్తున్నాను. ఇంకొక డబ్బాలో అయినా వేసుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బాలో అంటే మీరు ఈజీగా వేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా, దీనికి కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోకపోతే మీకు సోప్ అనేది అంత చక్కగా ఊడి రాదండి. మీరు కోకోనట్ అప్లై చేయడం వల్ల చాలా చక్కగా వచ్చేస్తుంది సోప్ అనేది. ఓకే, మీరు కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. చూస్తున్నారు, ఈ డబ్బాలో కూడా నేను ఈ లిక్విడ్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇలా వేసుకున్నాక 1 గంట లేదా 2 గంటలు మీరు ఇది పక్కన పెట్టేసుకోండి, చాలా చక్కగా సెట్ అయిపోతుంది. ఎండలో పెట్టాలా, నీడల్లో పెట్టాలా, లేదా ఫ్రిడ్జ్ లో పెట్టాలని చాలా మంది అడుగుతున్నారు. ఏం అవసరం లేదు, మీరు ఎండల్లో పెట్టాల్సిన అవసరం లేదు, లేదా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు ఫ్రిడ్జ్ లో అయితే అసలు పెట్టకండి. చాలా మంది చెప్తుంటారు ఫ్రిడ్జ్ లో పెట్టండి, చాలా తొందరగా సెట్ అయిపోతుంది అని. అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టకండి, లేదంటే మీ ఫ్రిడ్జ్ మొత్తం మీకు సోప్ చేసుకుంటారు కదా అదే స్మెల్ వస్తుంది అనమాట. అందుకే ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టకండి, మీరు బయటనే పెట్టేసేయండి, చాలా చక్కగా సెట్ అయిపోతుంది. ఒక 2 గంటలు మీరు బయటనే పెట్టేసారంటే చాలా చక్కగా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు. చూస్తున్నారా, ఇప్పుడు మీకు 2 గంటల తర్వాత సెట్ అయ్యాకైతే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా చక్కగా సెట్ అయిపోతాయి. చూస్తున్నారా, ఎంత చక్కగా ఊడొచ్చేస్తున్నాయి కదండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇదే విధంగా మనం అన్నీ కూడా సోప్స్ అనేవి మౌల్డ్లో నుండి తీసేసుకోవాలి. చూస్తున్నారా, మనకి అదే విధంగా మనం ప్లాస్టిక్ కప్లో వేసాం కదా, అది కూడా చాలా చక్కగా ఊడొచ్చేస్తుంది. అదే విధంగా చెప్పాను కదా, మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ అయితే ఇందులో యూజ్ చేయొచ్చు. కానీ నా దగ్గర లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంది, అదే విధంగా టీ ట్రీ ఆయిల్ కూడా ఉంది. నేను వేయడం మర్చిపోయాను. మీ దగ్గర ఉంటే కనుక డెఫినెట్గా యూజ్ చేయండి. తప్పక యూజ్ చేయాలంటే మీకు స్మెల్ మంచిగా కావాలి అనుకుంటే
తప్పకుండా యూజ్ చేయండి. లేదు మనకి స్మెల్తో పని లేదు, నార్మల్గానే సరిపోతుంది అనుకుంటే మీరు ఈజీగా ఎలాంటి ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేయకుండా నార్మల్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా ఎంత చక్కగా మనకి సోప్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను హ్యాండ్ మీద యూజ్ చేసి చూపిస్తాను. మీకు కాన్ఫిడెన్స్ రావాలి కదా, ఎందుకంటే దీనికి ఫోమింగ్ వస్తుందా లేదా, అంటే నురగ వస్తుందా లేదా, ఇది కరిగిపోతుంది ఏంటో అనే ఒక డౌట్ ఉండకూడదు కదా, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. చూస్తున్నారా హ్యాండ్ మీద యూజ్ చేస్తుంది ఎంత చక్కగా ఫోమింగ్ అనేది వస్తుంది. అదేవిధంగా సోప్ అనేది అస్సలు కరగకుండా చాలా చక్కగా వచ్చింది. మీకు హ్యాండ్ మీదే కాదు ఫేస్ మీద కూడా అప్లై చేసి చూపించక అని చాలా వీడియోలో నాకు కామెంట్ చేశారు. ఫేస్ మీద కూడా అప్లై చేసి మీకు చూపిస్తాను. చూస్తున్నారా నేను స్కిన్ మీద అప్లై చేసుకునేది చూపిస్తున్నాను. ఒక మంచి ఫోమింగ్ అయితే వస్తుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అదేవిధంగా మీరు ఇలా అప్లై చేసుకున్నాక ఫేస్ వాష్ అయితే చేసుకోవచ్చు. ఫేస్ అనేది మంచిగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నాను, మీరు ఫేస్ వాష్ అయితే చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. కొన్ని రోజుల్లోనే స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. స్కిన్ లైట్నింగ్, బ్రైట్నింగ్ అండ్ స్మూత్ అండ్ సాఫ్ట్ కావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా యూజ్ చేయండి. ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకున్నాకే మీరు అప్లై చేసుకోండి. దీనివల్ల చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి, కాదు అనలేదు. కానీ కొంతమందికి ఏమీ అస్సలు సూట్ కాదు. అలాంటి వారు డెఫినెట్గా ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత యూజ్ చేయండి. ఈ సోప్ అనేది మీరు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. 3 to 4 months వరకు మీరు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ లేదు అనుకుంటే ఒక ప్లాస్టిక్ పేపర్లో కానీ వేసేసి అస్సలు మనకి గాలి అనేది లోపలికి వెళ్లకుండా ఫుల్గా కవర్ చేసేసి ఆ తర్వాత స్టోర్ చేసుకోండి. అప్పుడే మీకు చాలా చక్కగా ఉంటాయి. డెఫినెట్గా మీరు యూజ్ చేయొచ్చు. 3 to 4 months వరకు యూజ్ చేయొచ్చు. ఎలాంటి టెన్షన్ లేకుండా యూజ్ చేయండి. అదేవిధంగా మనం ఆల్రెడీ ఇంతకుముందు రైస్ వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, అది కూడా రైస్ వాటర్తో నైట్ క్రీమ్ అయితే చేసి చూపిస్తాను. అది షార్ట్ వీడియో అయితే పెడతాను, చూడాలనుకుంటే కనుక అది కూడా చెక్ చేసేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. వీడియో నచ్చినట్టుగైతే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.